ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందని, కానీ చెత్త తొలగించలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నామన్నారు మంత్రి నారాయణ. డంప్ యార్డ్ కొండలు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, ఏ మున్సిపాలిటీకి పోయినా కొండలు మిగిలిచ్చేసిపోయారు. 10,000 కోట్లు అప్పు చేయటమే కాదు, చెత్త కూడా వదిలేసిపోయారు. చెత్త పన్నేశారు కానీ చెత్త తీలా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పడం, మాట తప్పకుండా తీసేయటం జరిగింది. అయితే ఈ లెగసీలని చూస్తే 85 లక్షల టన్నులు చెత్త మిగిలిపోయింది. 10 లక్షల కోట్ల అప్పుతోటే 85 లక్షలు. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మచిలీపట్నంలో అక్టోబర్ 2వ తేదీ నేను అక్కడ ఉన్నప్పుడు అనౌన్స్ చేశాడు. ఇట్టే చెప్పాడు, నేను మంత్రి నారాయణ గారికి చెప్తున్నాను, వచ్చే అక్టోబర్ 2వ తేదీ అంటే రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు. దాని మీద యాక్చువల్ వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద కంపెనీలు పిలిచాము. 85 లక్షల్లో 50 లక్షలు పూర్తి చేసాం. మరొక 35 లక్షలు చేయాలి. అవి కూడా వచ్చే అక్టోబర్ 2కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. మీకు ఇక్కడ కూడా యాక్చువల్గా ఇక్కడ 1,65,000 టన్నులు మిగిలిపోయింది. అది గ్రౌండ్ లెవెల్ పైన, మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కింద కూడా కొన్ని ఉంటుంది. దాన్ని రోజు మొన్నటి వరకు మొదలుపెట్టి యాక్చువల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 6,000 కెపాసిటీ ఏంటంటే పర్ డే వాళ్ళ కెపాసిటీ 6,000. ఈచ్ మిషన్ వచ్చి 2,000. ఒక్కొక్క షిఫ్ట్లో 1000 టన్నులు చేస్తుంది. 2 షిఫ్ట్లలో 2,000, రోజుకి 6,000 లెక్కన చేస్తున్నారు. వీళ్ళు కూడా అక్టోబర్ 2వ తేదీ లోపల ఇది పూర్తి చేస్తారు. ఇది 12.36 ఏకర్స్. ఇక్కడ యాక్చువల్గా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, తర్వాత కమిషనర్ గారు ఉన్నారు. ఇది అయిన తర్వాత దీన్ని ఒక మంచి ప్రాజెక్టు, అంటే మంచి ఒక పార్కు లేకంటే అటువంటి చేసేదానికి కూడా యాక్చువల్గా దీన్ని శాంక్షన్ చేస్తామని అనంతపురం ప్రజలకు తెలియజేస్తాను.